ఇది భూతం కాదండి. సృష్టి జరిగి ఇన్ని లక్షల సంవత్సరాలు అయినా కూడా అది కూడా ఫస్ట్ సృష్టి జరిగిందా? సృష్టి జరిగిందండి. మీకు ఎలా తెలుసు? బిగ్ బ్యాంగ్ ద్వారా కొంత ప్రూవ్ బిగ్ చేశారు. బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ వాళ్ళు చెప్పారు. ఆ థియరీతో కొంత ప్రూవ్ చేశారు. లేదు ఫస్ట్ నేను అనేది ఏంటంటే బిగ్ బ్యాంగ్ అనేది ఒక థియరీ. ఆ థియరీని నమ్మటము, ఆ థియరీని నమ్మి సైన్స్ కొంత చేయొచ్చు కాదన్నట్లు. అది అల్టిమేట్ అని మీరు ఎట్లా నమ్ముతున్నారు? చిన్న ఉదాహరణ అండి, మనకు నిప్పు పుట్టేయాలంటే అనుకున్నాం కదా ఇందాక 2 రాళ్ళు, సేమ్ అదేనండి. దానికి నా క్వశ్చన్ ఏంటంటే ఈ సృష్టి జరిగిందా, జరగక ముందు ఏముంది? నథింగ్ టు ఎవ్రీథింగ్ అండి, ఒక్క మాటలో చెప్పుకోవాలి. నేను అనేది అది మీ నమ్మకం అంటే నో ప్రాబ్లం. నమ్మకం అని కాదండి, నథింగ్ టు ఎవ్రీథింగ్. అది మీరు నమ్ముతున్నారు. నథింగ్ టు ఎవ్రీథింగ్ థియరీ ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే తెలిసింది మాత్రమే తెలిసిందని చెప్పాలి. వాళ్ళు చెప్పారు అనేది వేరు. వాళ్ళు చెప్పారని కాదండి, తెలిసింది మీకు తెలిసింది తెలుసు. నేను చెప్తున్నాను చూడండి, ఇది ఉంది అని అంటే దీని మించి ఇంకోటి ఉండాలి, అంతే కదా? ఇప్పుడు ఇక మైక్ ఉంది అంటే మైక్ బయట నేనున్నా, మైక్లో ఒక చిన్న బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియాకి మైక్ ఉందని తెలియదు కదా? ఈ విశ్వం ఉంది అని అంటే విశ్వం అవతల కూడా ఉండాలి. అవతలది ఉందంటే దాని అవతల ఇంకోటి ఉండాలి, రైట్? దాని అవతల ఉందంటే దాని అవతల కూడా ఉండాలి. ఇది అనంతమైంది. అనంతమైంది ఒక లిమిటెడ్, ఒక పరిధిలో ఉండేటువంటి మానవ మేధస్కి ఎలా అందుతుంది? ఇక్కడ ఒకటేనండి, సృష్టి మొత్తం కూడా 0 నుంచి 9 రూపాయలు. సృష్టి నా క్వశ్చన్ ఇది, సృష్టి అనేది మీరు నమ్ముతున్నారు? సృష్టి అని చెప్పి అంటే క్రియేటర్, క్రియేషన్. ఎవరు క్రియేట్ చేశారు? మనిషి చేశాడండి. మనిషిని ఎవరు క్రియేట్ చేశారు? మనిషి ఇక్కడే ఒకటి ఉందండి, దీనికి ఒక క్రమం ఉందండి. అది మీ నమ్మకం. నేను నా క్వశ్చన్ కాదు. లేదండి, దీనికి ఒక క్రమం ఉంది అనేది మీ నమ్మకం. నమ్మకమే కాదండి, మ్యాథమెటిక్స్లో ప్రూవ్ చేస్తాను అనేది మనిషి నమ్ముతున్న విశ్వాసం. లేదండి, మ్యాథమెటిక్స్లో ప్రూవ్ చేస్తానండి. అది ఇంతవరకు మ్యాథమెటిక్స్ కూడా లేవు. ఫస్ట్ లేవండి. ఇప్పుడు 1 అనే నెంబర్ లేదు, 2 నెంబర్ కూడా లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నట్టు. మనం పెట్టుకునే అనుకోండి, ఆ పెట్టుకోవడం కూడా ఎట్లా కూడా చెప్తానండి. నేను ఎట్లా పెట్టుకోండి. ఈ మనిషి మనస్సు దాంట్లో రికార్డ్ అయిన డేటా లేకపోతే 1 లేదు, 2 లేదు, 3 లేదు, మ్యాథమెటిక్స్ లేవు. ఒకటండి, ఈ మనిషి మనసు ఎట్లా పనిచేస్తుంది ఏంటంటే సిగ్మైండ్ పాయిడ్ గారి దగ్గర నుంచి కూడా ర్యాంక్ వచ్చిందండి కొంత. ఈగో సూపర్. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన నమ్మకాలని, తన థియరీస్ని చెప్పుకొచ్చారు. అందులో కరెక్ట్ ఉండొచ్చు, కొన్ని తప్పులు కూడా ఉన్నాయి అందులో. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అంటే నా క్వశ్చన్ ఏంటి అని అంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ లేడనుకుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అసలు పుట్టలేదు, అదేమీ చెప్పలేదు. అంతకుముందు కూడా మనిషి ఉన్నాడు, మనిషి లేకముందు కూడా విశ్వం ఉంది కదా? ఇవన్నీ ఇది సృష్టి అనేటువంటి ఒక వర్డ్ ఏదైతే ఉందో, సృష్టి అంటే క్రియేషన్ కదా. ఈ క్రియేషన్ అనేది మనిషి మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన. దానికి సృష్టికి సంబంధం, సృష్టి అని మనం ఏదైతే దానికి సంబంధం లేదు. ఓకే అండి, మీకు చిన్న ఇక్కడ కంక్లూజన్ అండి. 1850 వరకు భూమికి మ్యాగ్నెటిజం ఉందన్న సంగతి ఎవరికి తెలియదండి. తెలియకపోయినా అది అట్లాగే పనిచేస్తుంది. నేను అనేది పనిచేసింది. మళ్ళీ ఇంకొక చిన్నది యాడ్ చేసి మీకు చెప్తాను, మీకే అవకాశం ఇస్తాను. 1850 కూడా లేదు, రైట్? భూమికి ఆకర్షణ శక్తి ఉందనేది కూడా మన భూమికి, ప్రకృతికి, విశ్వానికి మనకు తెలిసిందా లేదా సంబంధం లేదు, రైట్? ఇది ఈ సంబంధం లేకుండా అది పనిచేస్తుంది. ఇదంతా కూడా మనం పెట్టుకున్న పేరు, మీరు చెప్పినటువంటి పదం అని. ఆ పదం మనిషి పెట్టుకున్నాడు, దానికి తనకు అర్థమైంది. దానికి పెట్టుకుని ఏం చేస్తాడు? ఇక్కడ మిస్టేక్ ఏంటంటే తనకు తెలియని చాలా ఉంది, దాన్ని ఊహించుకుంటున్నాడు. ఎలా ఊహించుకుంటున్నాడు? తనకు తెలిసిన దాంట్లో ఊహించుకుంటున్నాడు. నా చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు వీళ్ళ గురించి వినుంటారు కదా, ఇది మన గ్రహాంతరవాసులు, ఎలియన్స్ అంటూ ఉంటారు కదా. వాళ్ళు ఎలా ఉంటారు? మన సినిమాల్లో వాటిలో బొమ్మలు ఎలా గీస్తున్నారు, ఊహాగానం కదా, ఊహాగానం. ఎంత ఊహించినా ఎలియన్స్ ఎలా ఉంటారో తెలియదు కదా, తెలిసే అవకాశం లాజికల్లీ లేదు. మరి ఈ సృష్టి అని ఏదైతే అంటున్నామో, దీన్ని మొదలు ఎలా తెలుసుకుంటాడు మనిషి? ఊహించుకుంటున్నాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చింది ఊహ? మీకు తెలిసిన దాంట్లో. తెలియంది మనిషి ఆలోచించలేడు, కొత్త ఆలోచన మనిషి చేయలేడు.
ఏది వచ్చిన దానిలోంచి చేస్తాడు. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తారు, తమకు ఇంతవరకు తెలిసిన దాంట్లో చేస్తుంటారు. కానీ అక్కడ అలాగే ఉండాలని లేదు కదా రూల్. ఇప్పుడు మనం వేరే గ్రహం అంటాం, భూమి లాంటి గ్రహం ఎక్కడో ఫైండ్ చేశాను అనుకోండి, వెంటనే మనకు ఊహ ఏమొస్తుంది, భూమి లాగానే నదులు అవి ఉండదు. అక్కడ వేరేదేదో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఆ ఎలాగైనా కూడా మళ్ళీ నా ఊహ నుంచి వస్తుంది. లాజికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండ్ నాట్ ఎట్ ఆల్ యూజ్ఫుల్ ఆల్సో. సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది తెలుసుకోవటం వల్ల మనిషి జీవితంలో జరిగే మార్పేంటి. టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఆ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ ప్రయోగాలు చేస్తారు. ఏంటంటే జీరో గ్రావిటీలో ఒకదాన్ని ఇట్లా చేస్తే ఏమో వస్తుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. దాన్ని ఏం చేస్తారు, వచ్చి ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి దాన్ని పబ్లిష్ చేస్తారు. అదేదో ప్రోడక్ట్ ఏదో వస్తుంది. దాన్ని ఏం చేస్తారు, దాన్ని పెట్టుబడిదారులు వ్యాపారం చేస్తారు. అంతే కదా, మళ్ళీ విద్యలో కూడా ఒక భాగం అవుతుంది. అది విద్య అంటున్నారు మీరు. విద్యలో భాగమై ఏం చేస్తారు, లాస్ట్కి వ్యాపారం చేస్తారు. అంటే జ్ఞానం భావితరాలకి, భావితరాల జ్ఞానం కూడా, భావితరాలకు అజ్ఞానం కూడా అంటాను. ఇప్పుడు తుపాకీ కనిపెట్టినోడికి, తుపాకీ పేలటము మందుగుండు అది కనిపెట్టిన వాడికి ఇలా కాల్చుకు వస్తారని తెలియదు కదా. తెలుసా, తను ఊహించుంటాడా? ఇప్పుడు ఇంకా నోబెల్, ఆల్ఫ్రెడ్ నోబెల్, ఆయనే పేర్లు అనవసరం. ఆయనే. నేను అనేది ఏంటంటే, తుపాకీ కనిపెట్టినోడి చేతిలో తుపాకీ ఉండదు కదా. ఈ మొబైల్ కనిపెట్టినోడికి తెలుసా ఇట్లాంటి ఈ శాంసంగ్ కంపెనీ మొబైల్ రేపు వ్యాపారం చేస్తాను తెలియదు కదా. ఏం చేసినా అల్టిమేట్లీ వ్యాపారంకే వస్తుంది, రైట్? కానీ నా వ్యాపారం కోసం నేను రీసెర్చ్ చేస్తున్నా అంటే పర్లేదు. కానీ మనమేముంటుందంటే మానవాళికి మంచి జరగటం కోసం సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. నీకు ఎప్పటికీ తెలిసే అవకాశమే లేదు సృష్టి రహస్యం. అండ్ అటర్లీ వేస్టింగ్ టైం. ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నారు, రైట్? ఇండియాలోనే బోల్డ్ మంది ఆకలితో చచ్చిపోతున్నారు. ఇండియాలో పేదరికం అంటే రోజుకి 30-40 రూపాయలు ఎంత ఉంది ఆ స్టాండర్డ్స్. కనీసం ఒక పూట బ్రేక్ఫాస్ట్ కూడా రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆఫ్రికాలో చచ్చిపోతున్నారు, కాల్చుకొని చచ్చిపోతున్నారు, మతాల పేరుతో యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇవి కావా సమస్యలు? నీకు బిగ్ బ్యాంగ్ థియరీతో ఏం పని? ఇప్పుడు సృష్టి రహస్యం ఎప్పుడు తెలుస్తుంది? సృష్టి ఎప్పటికీ తెలియదు. బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఈ బ్యాక్టీరియా, ఈ మైక్లో ఉన్న బ్యాక్టీరియాకి మైక్ గురించి ఎప్పటికీ తెలియదు. అందులో చనిపోయారు. బయటకు వచ్చిన రోజునే తెలుస్తుంది. బయటకు వచ్చిన రోజున ఈ కెమెరా గురించి తెలియాలి. ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తాం. రూమ్ నుంచి బయటకు వెళ్తే సిటీ ఉంది, సిటీ దాటితే ఇంకా ఉంది. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. అటువంటప్పుడు మనిషి తన లిమిటెడ్ లైఫ్లో అన్లిమిటెడ్ని ఎప్పటికి తెలుసుకుంటాడు? దీనికి ఒక అంతం ఉందా అంటే, నేను అనేది మీ థియరీ కరెక్టే కావచ్చు, బట్ ఆ థియరీ కనిపెట్టుకుంటూ పోతూ ఉంటే మానవాళి మొత్తం అట్లా పోతూ ఉండటాన్ని, మనిషి జీవితాన్ని వదిలేసి అది కనిపెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటున్నాను. మనిషి జీవితం మీకు నాకు కాదు, మానవాళికి, మ్యాన్ కైండ్, మానవాళికి కానీ లేకపోతే జంతువులు కానీ ఉపయోగం ఏముంటుంది? అంటే విశ్వం ఎలా నడుస్తుంది, విశ్వం మీరు ఎలా నడుస్తుంది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నడుస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఈ వాటర్లో ఏమేమి H2O ఉందా లేదా అని తెలియకముందు కూడా ఇది వాటరే. తాగితే దాహం తీరింది, రైట్? ఇక్కడ నేను తాగటమే కావాలి తప్ప దీని వర్ణన ఎలా నడుస్తుంది నాకు అనవసరం. కొంతవరకు ఉపయోగపడుతుండొచ్చు. ఏంటి, దీన్ని ప్యూర్గా తాగితే బ్యాక్టీరియా లేకపోతే నాకు ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం నా బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. మనం బాటిల్ వాటర్ తాగుతున్నాం. మీరు విలేజ్ నుంచి వచ్చారు, నేను కూడా ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చాను. మనం చిన్నప్పుడు అంతా బోర్లు అక్కడ కొట్టుకుని తాగినాం. మీకు కూడా తెలిసే ఉంటుంది, చెలవలు తీసుకుని తాగేవాళ్ళు నదికి వెళ్తే. నేను చెప్పాల్సింది ఒకటేనండి, డ్యూయాలిటీ అంటే ఈ రెండు ఊరికే రాలేదండి. ద్వంద్వం అనేది దానికి ఒక క్రమం ఉందండి. ఆ క్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ అసలు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది ఇక్కడ. కానీ ఈ రెండే తెలుస్తున్నాయి అందరికీ. ఏంటి ఈ రెండు ఏంది అంటే 9 9 ఏంటి అండి? మనిషి, ఇద్దరి మనుషుల మధ్య పరిణామ క్రమం విశ్వం. మనుషులు లేనప్పుడు విశ్వం లేదా? మనుషులు లేనప్పుడు అసలు ఇంకా మీకు అక్కడ నథింగ్.
మనిషి ఫామ్ మనిషి లేకుండా మనుషులందరూ చచ్చిపోయారు. జీవం లేనప్పుడు ఇక మీకు మనిషే కాదు కదా, జీవం అంటే మనిషే కాదు. చెప్పుకోవటానికి ఏం లేదు ఇక అదే. మనిషి లేకపోతే. ఇప్పుడు మనుషులందరూ ఈ భూమి మీద అంతరించిపోయారు. ఇంకేముండదు తర్వాత ఇక చెప్పుకోవటానికి. చెప్పుకోవడానికి మాకు అర్థం చెప్పారు. విశ్వం ఉంటుందా? ఉంటుంది, అది ఉండే అవకాశం ఉంది కదా. కానీ దానికి గుర్తింపు అనేది ఉండదు కదా. ఎందుకు గుర్తించాలి? విశ్వం గుర్తింపు కోరుకుంటుంది. మళ్ళీ గుర్తింపు కోరుకోవడం అని కాదు, నేచర్, దాన్ని ఎవరు కాదనలేరు. డ్యువాలిటీ ఈజ్ ది నేచర్, డ్యువాలిటీ ఈజ్ ది ఆరిజిన్. యూనివర్సల్ లా, యూనివర్సల్ లా ఈజ్ డ్యువాలిటీ. అది తెలియాలి ముందర. అది తెలిస్తే సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంటే సామాజిక సమస్యలకు ఈ నేచర్లో ఉన్నటువంటి సేమ్ నేచర్ ఎట్లా నడుస్తుందో మనిషి అట్లా నడుస్తున్నాడు. నేచర్ ఎట్లా పుట్టిందో మనిషి అట్లా పుట్టాడు. అట్లా కాదు, మనిషి కాదు నేను చెప్పాను, సమాజం గురించి చెప్పాను. సమాజం కూడా సేమ్. నువ్వు కంటిన్యూ చేసుకున్నాను, నువ్వు మార్చుకో. సార్ చెప్పండి, చెప్తుంటా. సమాజం కూడా సేమ్. మీకంతా ఒకటే సిస్టమ్ అండి. ఒక జస్ట్ సింపుల్ సమాజం అంటే మీ దృష్టిలో ఏమంటున్నారు?